గారు కూడా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. సునీత గారు నమస్తే అండి. 1 మినిట్ సార్, నేను కెమెరా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే యస్. చెప్పారు. యా యా పర్లేదు పర్లేదు, మీ ఫ్రేమ్ బాగానే ఉంది, వాయిస్ కూడా క్లారిటీగా ఉందండి. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అంటే కేసీఆర్ అతని దగ్గర కొంత దీవెనలు తీసుకున్న తర్వాతే కేటీఆర్ హరీష్ రావు కలిసి బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కేటీఆర్ నేరుగా ఏసీబీ ఆఫీస్కి రావడం జరిగింది. కానీ అతను అరెస్టు చేస్తారు అనే ఒక స్లోగన్ను బయటికి వదిలాడు మేడం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సునీత గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి, మీట్లో ఉంది. ఓకే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మీరు ఏదో అడుగుతున్నారు, నాకు అది క్యాచ్ అవ్వలేదు సార్. ఎస్, ఇప్పుడు కేటీఆర్ ఏదైతే కేసీఆర్ దీవెనలు తీసుకొని తనకు ఈరోజు వెళ్తున్నాను ఏసీబీ ఆఫీస్కు అంటూ కూడా చెప్పి అతను దీవెనలు తీసుకొని అక్కడ నేరుగా ఆ హరీష్ రావును ఎంబడి పెట్టుకొని బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత నేరుగా అక్కడ నుండి ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వెళ్ళేటప్పుడు అతను ఒక స్లోగన్ బయటకు వదిలాడు, ఈరోజు నన్ను అరెస్టు చేస్తారు అని. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు? ఇప్పుడు అక్కడ జరిగిన ఈ కార్ రేసింగ్ లో ఏ విధంగా మనీ అనేది ఇప్పుడు కరప్షన్ కిందనే ఇప్పుడు మనకు ఇంట్రాగేషన్ జరుగుతున్న విషయం తెలుసు. అది ఏ విధంగా అయింది అనేది కూడా గతంలో ఒకసారి కూడా తను అటెండ్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ డబ్బుని తను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అనుకోండి, క్యాబినెట్ నిర్ణయం లేకుండా నేనే చెప్పాను, నేనే చేయించానని తనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి అది ఆర్థిక నేరమే అనేది తనే ఒప్పుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి తను ఆ విధంగా మాట్లాడుంటారు. ఎందుకు అంటే ఏదైనా ప్రభుత్వ ట్రస్టీగా ఉండవలసిన వాళ్ళు, ప్రభుత్వ డబ్బుకు ట్రస్టీగా ఉండవలసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు, వాళ్ళ ఏదో బ్యాంక్ అకౌంట్, వాళ్ళ ప్రాపర్టీకి ఖర్చు పెట్టినట్టుగా, వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టినట్టుగా నోటి మాటతోటి ఖర్చు పెట్టినాము అని చెప్పేసి స్వయంగా తను ఒప్పుకుంటున్నాడు. అక్కడ వాళ్ళ అరవింద్ గారు చెప్పిందని నేను చెప్తేనే చేసినానని కూడా చెప్పినారు. దానివల్ల ఇది లాభమైంది, అది లాభమైంది, నేను తెలంగాణ ప్రైడ్ ని నేను పెంచాను, ఇన్ని కోట్ల రూపాయలు మనకు తెలంగాణకు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అవన్నీ ఎక్కడ వచ్చిన సందర్భం కూడా మనం చూసిన సందర్భం కూడా కనపడలేదు. ఇప్పుడు దీంట్లో ఈ ఫెమా కూడా ఉండింది. ఎందుకు అంటే ఫారిన్ ఫండ్స్ ఇచ్చినారు కాబట్టి, ఇవన్నీ గవర్నమెంట్ తరఫున కాబట్టి నేరారోపణలే. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మరి ఏ పాయింట్ మీద అడుగుతున్నారు అనేది ఆయనకు తెలుసు, అక్కడ ఏం జరిగింది అనేది తనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తను ఒప్పుకుంటున్నాడు. దాంట్లో ఏం తప్పలేదు కదా సార్. ఎస్, మానవతరాయ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి.